ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పా. అన్వేష్ పక్కాగా ఇలానే మాట్లాడతాడు. వాడి బుద్ధి ఇంతే అని నిరూపించేసాడు. ఆ 14 ఇయర్స్ పాప విషయాన్ని ఏదైతే అందరూ పట్టుకొని ఇది పీక్ పాయింట్ అన్వేషణ తొక్కేయడానికని అనుకున్నారో, పక్కా దాన్ని రివర్స్ చేసాడు ఆడు. అనుకుంటానే ఉన్నాం. నేను చెప్పా కూడా లాస్ట్ టైమ్, కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడండి. వాడు ఖచ్చితంగా ఇది నేను కావాలని చేయలేదు. వాళ్ళని అలా అనుకుంటున్నారు. వాళ్ళ మనసు అట్టాంటిది, వాళ్ళ బుద్ధి అట్టాంటిది అని చెప్పడానికి చెప్పాను అంటాడు అనుకున్నాను. అదే చెప్పాడు. ఈ రాడ్ రోస్‌తో కాల్ ఏదైతే మాట్లాడాడో దాంట్లో 14 ఇయర్స్ పాప గురించి మాట్లాడాడు అన్వేష్. దాంట్లో ఏమంటాడు? తను కన్ఫెస్ చేయలా. అంటే నేను చేశాను, నేను చేసేసాను. పక్కాగా ఆ పాపతో నేను ఇలా చేశాను అని చెప్పలేదు ఆడు. ఆడేమన్నాడు? నువ్వేమనుకుంటున్నావు అదే. నువ్వేమనుకుంటున్నావు అదే అన్నాడు. దాని అర్థం ఏంటి? వాడు రేపొచ్చి మళ్ళీ వాడు రేపొచ్చి నీ బుద్ధి ఇట్టాంటిది, నీ మనసు ఇట్టాంటిది, నువ్వు ఇట్టా ఆలోచించావు అని అంటాడు. అందరూ అదే అనుకుంటారు అని అన్నాను. వాడు ఈరోజు అదే మాట్లాడాడు. ఏమన్నాడు? ఆ 14 ఏళ్ల పాప నాకు చెల్లితో సమానం. తోబట్టువులా చూశాను. నేను ఆ పాపకి చీర జాకెట్ పెట్టాలనుకున్నాను. వాయనం ఇచ్చాను. అది ఇది అని అన్నాడు. పోయింది. మనం పోక్సో అనుకున్నాం, అదనుకున్నారు మనోళ్ళంతా డాన్స్‌లేసారు. బట్ ఐ ఆల్రెడీ నో దట్ హి విల్ టాక్ లైక్ దట్. వాడికి తెలుసు అదంతా వాడి ప్లానే. రీచ్ తెచ్చుకున్నామా, ఒక పెద్ద పెద్ద పాయింట్ ఎత్తామా, రీచ్ తెచ్చుకున్నామా, పాయింట్ ఎత్తామా, రీచ్ తెచ్చుకున్నామా. ఇంతకుముందంతా సాఫీగా సాగిపోయింది. వాడు ఎక్కడున్న కాంట్రవర్సీని ఏజుడ్ దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏజుడ్ వర్సెస్ ఇదైపోయింది. బత్తాయిల దగ్గరకొచ్చాడు. బత్తాయిలు అంటున్నాడు ఊరికమంటే. వాడు ఆల్రెడీ రీసెంట్ వీడియోలో కన్ఫెస్ చేసిందేంటి? బత్తాయిలంటే వేరు, కాషాయ రంగు వేరు, నారింజ రంగు వేరు. ఆ లెమన్ అంటున్నాడు ఇప్పుడొచ్చి. అట్లాంటప్పుడు బత్తాయిలు అన్నప్పుడు నువ్వెందుకు బ్రో ఆరెంజ్ చూపిస్తున్నావు నీ థంబ్‌నెయిల్స్‌లో? ఇదెవడు అడగడు. వాళ్ళకి కావాల్సిన పాయింట్ అంట పోక్సో, లేకపోతే అన్వేష్ ఇలా మా హిందూ గాడ్స్‌ని అన్నారు. ఆ పాయింట్‌ని అంటున్నారు అందరూ. కానీ అదంతా ప్లాన్డ్. వాడి ప్లాన్‌లో లేనిదంటూ ఏదన్నా ఉందంటే ఒకటే, సీతమ్మని అనడం. వాడు నోరు జారాడు. దాన్ని కూడా ఇప్పుడు కవర్ చేసుకుంటాడు. నేను 100 సార్లు సారీ చెప్పా, 1000 సార్లు సారీ చెప్పాను. వీడియోలో తిప్పి తిప్పి చెప్తానే ఉన్నాడు. అదొక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్. బాబుకి మ్యానిపులేట్ చేయడం, హి ఈస్ ఎ మాస్టర్ ఇన్ మ్యానిపులేషన్. ఇప్పుడు మళ్ళీ వాడు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. పాజిటివ్ కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏమన్నా అంటే అన్వేషణ తోపు దమ్ముంటే. రిపీటెడ్‌గా చెప్తే ఇంకో 10 మంది ఖచ్చితంగా ఒకళ్ళన్నా చెప్తారు 10 మందిలో. సో, దాన్ని వాడు బేస్ చేసుకొని చెప్పిచ్చేస్తున్నాడు అందరితో. కామెంట్స్ అన్నీ పాజిటివ్ వస్తున్నాయి ఇప్పుడు. సో, ఎవరు ట్రిప్ అవ్వద్దు. వాడన్న మాట వెనక్కి రాదు. వాడు అందరిని, అమ్మల్ని, అక్కల్ని తిడతాడు. మళ్ళీ నేను ఇట్లా అంటాడు. బ్రో ఈజ్ అ కంప్లీట్ యాంటీ హ్యూమన్. రీచ్ కోసం ఏమన్నా చేసి రీచ్ ఒక్క అన్వేష్. మళ్ళీ చెప్తున్నా. రీచ్ కోసం ఎంతైనా చేసి రీచ్ ఒక్క అన్వేష్. బల్ల గుద్ది చెప్పా ఆ రోజు. ఖచ్చితంగా వీడు మాట మారుస్తాడు. నేను చేయలేదని చెప్తాడు అని అన్నాను. అదే చేశాడు. ప్రతీది వాడికి ఆపోజిట్‌గానే చూపిస్తాడు ఇప్పటి నుంచి. లాస్ట్‌కి ఏమవుద్దంటే సంఘ సంస్కర్తని నేను ఈ సంవత్సరం అంతా పోరాడాను. లాస్ట్‌కి నాకెంతొచ్చిందని చెప్పి ఇంకొక వీడియో చేస్తాడు. ఈ పోరాటంలో నాకొక 50 లక్షలు వచ్చాయి. నేను ఒక 20 లక్షలు పేద ప్రజలకి పంచేస్తాను అంటాడు. పంచింది లేని దేవుడికి తెలీదు. ఏమన్నా అంటే ఇంటర్నెట్‌లో చూసుకోపో అంటాడు. వాళ్ళేమన్నా హర్ష సాయిలా తీసుకున్నోళ్ళంతా వీడియోలు చేయడానికి టైమ్ టు టైమ్. ఇట్టా నాకొచ్చి ఒకడు హెల్ప్ చేస్తాడు భయ్యా, ఇప్పుడు నేను వీడియో చేయడానికి రెడీగా కెమెరా పట్టుకుంటాను ఎవడున్నాడు. తిక్క సన్నాసులు బ్రో నిజంగా. వాడికి రీచ్ పెంచడానికే మనం బతుకున్నాం. ఇంకా వాడి వీడియోలు చూడొద్దు. వాడిని బ్యాన్ చేసేయండి. వాడి వీడియోలు వస్తే డైరెక్ట్ రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కూడా కాదు, ఇగ్నోర్ చేయండి. ఆ 3 బటన్స్ ఉంటాయి కదా, ఆడికెళ్ళి రిపోర్ట్ చేసి డోంట్ రికమెండ్ అని అలా కొట్టేయండి. లేకపోతే ఛానల్‌ని బ్లాక్ చేసేసుకోండి యూట్యూబ్‌లో. ఇట్టాంటి వాళ్ళని ఇట్టాగే కొట్టాలి చెప్పులతో. మీరు క్లియర్‌గా వినండి ఏమన్నాడు. అరే అమ్మాయి నా చెల్లికి 14 సంవత్సరాలు. నిజమే. సో నీకేం తెలుసని? వెనిజులా దేశంలో మొత్తం దేశం సంకనాకపోతే అక్కడ ఆడపిల్లలందరూ ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు. అక్కడ 5,000 మంది ఉన్నారు. సినారియో చెప్తాను. 5,000 మందిలో 15 సంవత్సరాలు ఉన్నారు, 14 సంవత్సరాలు ఉన్నారు, 12 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే 5,000 సంవత్సరాలు వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు 1000 రూపాయలకి. ఓకే. సో నేను అందులో ఒక అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయికి అన్నం పెట్టి బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి ఆదరించి పంపిస్తే నువ్వు దాన్ని రేపని చిత్రీకరించో. బత్తాయి నా అది అన్వేష్ బతుకది. ఆల్రెడీ కాల్‌లో ఇప్పుడు అంత ఆడాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కాల్‌లో ఎందుకు ఆ మాట అంటాడు? నువ్వు ఏదనుకుంటే అది, నీ మనసుకి ఏమనిపిస్తే అది, నీ బుద్ధి ఎలా ఆలోచిస్తే అది అని రాడ్ రోస్ట్ అక్షయ్‌తో అలా అని
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడే, వాడికి తెలుసు వాడికి రీచ్ కోసమే వాడు బతుకుతున్నాడు. అప్పుడేం చేశాడు, నాకు రీచ్ కావాలి కదా! అందుకని చెప్పి మిమ్మల్ని వాడుకుంటున్నానని చెప్పి అదొక నాటకం అక్కడ. మళ్ళీ ఈడకొచ్చి ఇదొక స్టంట్ అనమాట. ఎలా అంటే బ్రో నీడ్స్ లైక్ వాడికి అది కావాలి. ఎలాగా విక్టిమ్‌గా ప్లే చేస్తున్నాడు ఒక రకంగా నిజం చెప్పాలంటే. నువ్వు అంత వుమెన్‌కి రెస్పెక్ట్ ఇచ్చేవాడివి. ఆ రోజు రాడ్ రోస్ట్‌తో కామెడీకి గూడా లేకపోతే ఎలాగైనా గూడా ఆ మాట అనకూడదు. అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడివి వుమెన్‌కి. ఆడపడుచులాగా ఆ పిల్లని చూశానన్నప్పుడు, నీ ఆడపడుచుకి నువ్వు ఇచ్చే వాల్యూ అదా? కామెడీకి కూడా రాకూడదు నోట్లోంచి ఆ మాట. రాడ్ రోస్ట్ దగ్గర. అప్పుడు అలా అని ఇప్పుడు మళ్ళీ ఇలాగ నేను ఆడపడుచులాగా చూశాను, నా చెల్లిలాగా చూశాను, చీర జాకెట్ పెట్టాను, గుడ్లు కొనిచ్చాను, అన్నం పెట్టాను, ఆదరిచ్చాను అంటావు. ఆ రోజు నోట్లోంచి అలా మాటొచ్చిందని చెప్పి ఎవడు అడగడు కామెంట్ సెక్షన్‌లో. ఎందుకంటే గొర్రెలం గదా! 9 నిమిషాల వీడియోలో ఇలాంటి పాయింట్లు ఎవడు ఆలోచించడు. మిగతాదంతా ఆలోచించేదేందంటే, అన్వేషణ తోపు దమ్ముంటే ఆ పని 10 సార్లు అన్నామా, 11 వాడే అనేస్తాడు కామెంట్‌లో ఎవడో ఒకడు. ఇలాంటివి ఎవడు ఆలోచించడు. ఒక్కడన్నా అడగతాడా? నిజంగా ఆ పిల్లని నువ్వు చెల్లిలాగా చూసుంటే, ఆ రోజు ఆ మాట నీ నోట్లోంచి ఎలా వచ్చింది కాల్‌లో? ఎలా? ఎలా వస్తది? నిజంగా నేనైతే అన్నా అలాగా. నా నా చెల్లిని నేను ఒక అమ్మాయిని చెల్లి అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడను. అది గూడా 14 ఏళ్ల పాప. నీ వయసులో సగం వయసుంటది ఆ పాపకి. అలాంటి పాపని నువ్వు చెల్లి అన్నప్పుడు నోట్లో నుంచి అసల 2 నువ్వు నోటితో కూర్చుంటున్నావా? కింద యానస్‌తో కూర్చుంటున్నావా? నాకు అర్థం కావట్లే అన్వేష్. ఇది ఈడి బుద్ధి ఇది. అన్వేష్ అనే ఎదవ బుద్ధి ఇదే. ఇట్లాంటి ఎదవల్ని మనం పెంచి పోషించడం బొక్క. ఇట్లాంటి ఎదవలకి మనం రీచ్ చేయడం బొక్క. ఇట్లాంటి ఎదవల్ని మనం ఫేమస్ చేయడం బొక్క. ఇట్లాంటోడు ఇచ్చే ట్యాక్స్‌తో మనం బతకబల్లు. నిజంగా. ఇట్లాంటి పనికి మాలిన ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టినా ప్రాబ్లమ్ లేదు. ఏమన్నా అంటే బూతులు తిట్టేస్తాడు. ఏజుడి మీదకెళ్తాడు. బత్తాయి అంటాడు. వ బత్తాయి ఏ సెన్స్‌లో అంటున్నాడో అర్థం కాదు బత్తాయిని. ఏమన్నా అంటే నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు నాకు తెలుసులే. బయాస్డ్ మాటలని ఇయన్నీ అని ఏజుడిని అంటాడు. ఏమన్నా అంటే తమ్ముడిది రేప్ కేస్ అంటాడు. రేప్ ఎక్కడైంది నాన్న? నువ్వు చేసేవన్నీ రేపులు. అక్కడ ఇక్కడ తిరిగి ఆ దేశాలు, ఈ దేశాలు తిరిగి రేపులు చేస్తున్నావు. ఏం చేస్తున్నావో ఎవడికి తెలీదు. ఇలాంటి మాటలొస్తాయి ఇంకా. నువ్వేసే లిటిగేషన్స్ వల్ల. అంతా ఫాల్స్ నరేటివ్స్ అంటే అన్వేషం అంతా. ఒకప్పుడు మంచి రెస్పెక్ట్ ఉండేది. ఉట్టి యాత్రలు చేస్తున్నాడు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు అనుకుంటే ఇది లాస్ట్‌కి ఈయన దగ్గర నుంచి వచ్చే మాటలు. అక్కడ లీగల్ అంట. లీగల్ ఎలా అవుతది భయ్యా? 14 ఏళ్ల పాప ఒళ్ళమ్ముకుంటుందంటే? సిగ్గుందా? సిగ్గుందా? ఏమన్నా అంటే భారతీయుడినిరా, మూతి మీద మీసం ఉన్న తెలుగోడిని, రోషం ఉన్న తెలుగోడిని అంటావు. నోరెత్తితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంట. ఏ రకంగా సింగిల్ టేక్ మావ నువ్వు? సింగిల్ టేక్ ఎలా చెప్పు? పాయింట్ లేకుండా పిచ్చి పిచ్చి మాటలు వాగుతా ఉండేవాడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అవ్వడు ఎప్పటికి. మళ్ళీ చెప్తున్నా. నువ్వు గొంతు తిప్పకుండా 10 నిమిషాలు మాట్లాడతాను. నేను మాట్లాడతా గొంతు తిప్పకుండా 15 నిమిషాలు బొక్క ఏదో ఒక సోద్ది పాయింట్ తీసుకొని. ఆ లెక్క ప్రకారం నేను ఇదైపోను. నువ్వు ఇంకా బూతులు వాడుతున్నావు. నేను బూతులు కూడా వాడను. అట్లుంటది ఇంకా డిఫరెన్స్. సింగిల్ టేక్ అనేది అదేమి పెద్ద ఇది గాదు. ఈ ఆటిజం ఏమి లేనో ఎవడైనా సింగిల్ టేక్ ఆర్టిస్టే మాట్లాడాలనుకుంటే కెమెరా ముందు. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోలో నాకు తెలిసి మీరు రియల్ అన్వేష్‌ని తెలుసుకున్నారనుకుంటాను. ఆ ఒక్క పాయింట్ చాలు. ఈ ఒక్క పాయింట్‌ని వైరల్ చేసావంటే సరిపోద్ది. నిజంగానే ఆ పిల్లని నువ్వు చెల్లిగా చూసుంటే ఆ రోజు రోస్ట్ దగ్గర ఆ మాట ఎలా వచ్చింది అనే పాయింట్ మనం ఇది చేయాల. ఇది అన్వేష్ దగ్గరికెళ్ళాలి. వాడిని డిఫెండ్ చేసే వాళ్ళ దగ్గరికెళ్ళాలి. అప్పుడు గాని వాడికి చెప్పు దెబ్బలు పడవు. సో, కుదిరినంత ఈ వీడియోని వైరల్ చేయండి. కుదిరినంత హైప్ చేయండి. ఆ ఒక్క పాయింట్ పట్టుకోండి. నాకు వీడియో అంతా వైరల్ అవ్వాల్సిన అవసరం లే. ఆ ఒక్క పాయింట్‌ని ఎంత కుదిరితే అంత షేర్ చేయడానికి ట్రై చేయండి. కనీసం వీడియో షేర్ చేయలేకపోయినా ఆ వర్డ్ కన్వే అవ్వాలి అందరికి. ఇది ఎక్కడ యూజ్ అవ్వగలిగితే అక్కడ యూజ్ అవ్వాలి. ఎయిదర్ కోర్ట్ దాకెళ్ళినా పర్లే ఈ వీడియో. నాకు ప్రాబ్లమ్ లేదు. ఐ వాంట్ అన్వేష్ టు గెట్ ఎ రిగ్రెట్. పశ్చాత్తాపపడాలి. నేను తప్పు చేసినాను కెమెరా ముందుకొచ్చి అందరికి సారీలు చెప్తే తప్ప ఈగోలు సాటిస్ఫై కావు. ఈగో కూడా కాదంటే ఇట్స్ లైక్ అవమానం అది. నోటికొచ్చింది వాగేస్తా, బూతులు మాట్లాడేస్తా. వీధి చివరొచ్చిన కుక్కకి నీకు తేడా ఉంటదన్నా ఇంకా. ఇప్పటికి వి ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ అపాలజీస్. ఇంకనన్నా తెలుసుకో. తలపొగరుని వదిలేసి నీ వ్లాగ్స్ నువ్వు చేసుకొని, నీ కామెడీ నువ్వు చేసుకొని, ఎంటర్‌టైన్‌మెంట్ నువ్వు. యూట్యూబ్ ఈజ్ జస్ట్ ఎ ప్లేస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఈ వీడియో మీద వస్తే షేర్ చేయండి బాగా గట్టిగా. పిచ్చిగా షేర్లు చేసేయండి. బాగా లైక్ చేయండి.
లైకులు గట్టిగా పడాలి చెప్తున్నా. నాకు తెలీదు. మీరు ఎంత హైప్ చేస్తారో తెలీదు. ఎన్ని లైకులు కొట్టిస్తారో తెలీదు. ఆ ఒక్క పాయింట్ అనేది ఖచ్చితంగా షేర్ అవ్వాల్సిందే. దట్స్ ఇట్. దిస్ యూ హర్ష. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.